अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीस, 3 शर्ट्स 1999 रुपीस और 3999 रुपीस की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। वज़ीर आला रेवंत रेड्डी अपनी मनमानी बयानबाजी बंद कर दें, DK अरुणा। तफसीलात के मुताबिक कल महबूब नगर को वज़ीर आला रेवंत रेड्डी के दौरे के मौके पर मनमानी बयानबाजी करने पर BJP पार्लिमानी उम्मीदवार DK अरुणा ने मजम्मत करते हुए कहा कि रेवंत रेड्डी अपने ओहदे को भूलकर मनमानी बयानबाजी कर रहे हैं। DK अरुणा ने रेवंत रेड्डी पर इल्ज़ाम लगाया कि उन्होंने महबूब नगर की तरक्की के लिए कुछ नहीं किया। कांग्रेस पार्टी अवाम से झूठे वादे करते हुए इख्तिदार में आई है। उन्होंने कहा कि रेवंत रेड्डी को हार का खौफ है, इसलिए उन्होंने अभी तक 5 मरतबा ज़िले महबूब नगर का दौरा किया। किसानों से किए गए वादों को 15 अगस्त तक पूरा न करने की सूरत में रेवंत रेड्डी अपने ओहदे से इस्तीफा देने का मुतालबा किया। 24 घंटे अवाम के दरमियान रहने वाली मुझको जिताकर मनमानी बयानबाजी करने वालों को सबक सिखाने की उन्होंने अवाम से अपील की। इस मौके पर BJP ज़िले सदर श्रीनिवास रेड्डी के अलावा दीगर BJP कायदीन भी मौजूद थे। పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటి 5 సార్లు వచ్చింది. ముఖ్యమంత్రి జిల్లాలో 5 సార్లు ప్రచారానికి వచ్చింది. కొడంగల్లో బహిరంగ సభ, తర్వాత కార్యకర్తల సభ, నారాయణపేటలో సభ, మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ, మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసింది. నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా అది ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నేను పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు. మా కూడా అంటే ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పార్లమెంట్ అనే పనిచేస్తున్నాడు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, తిట్టు అన్నమ్మని తిట్టాలి, పోవాలి. వాళ్ళు అవును ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసిండ్రయ్యా అంటే 5 గ్యారెంటీ పోని వాళ్ళు 1 గ్యారెంటీ పూర్తి చేసినాం, బస్సు ఎక్కించిన వాడని అన్నారు. మరి మిగతా 5 గ్యారెంటీలు ఏమైనా ఇచ్చిందా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు. కానీ అరుణమ్మని మటుకు తిట్టిపోతున్నాం. ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలనేటటువంటి జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకందరికీ ఒక సుపరిచితురాలైనటువంటి DK అరుణమ్మగా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ నేను పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణం అయితే లేదు. ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లలు ఓటుగనింటే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్ని
తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నాం. ఎక్కడోడు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయినోడు ఓ ముఖ్యమంత్రి అనుకుంటలేడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా, కేసీఆర్ తిట్టినట్టు నేను కూడా తిడితే నాకు కేరింతలు చప్పట్లు కొడితే చాలు, ఆ కేరింతలు చప్పట్ల కోసమే మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।